చాలా అద్భుతంగా ప్రదర్శించావు. తాళాలు ఎన్ని రకాలు తెలుసా? సార్ ఆదితాళం ఒక్కటి తెలుసు. ఆదితాళం అంటే తెలుసా? వీడు తాళం వేసి జతనగలవా? జం జం దీం దీం జం దీం దీం జం చాలా తాళాలు కూడా తెలుసుకోవాలి. జాతులు, తాళాలు ఇవన్నీ నాట్యానికి ముఖ్యమైన అంశాలు కదా అవి. ఓకే, మంచి భవిష్యత్తు ఉంది నీకు. చాలా చక్కగా నేర్చుకో. ఉమారామారావు గారు, ఇప్పుడు కామాక్షి, ఆవిడ కంచి కామాక్షి ఉంటాయి కదా, ఆవిడ ఏమేమి ధరిస్తుంది, ఆవిడ ఏమి ధరిస్తుంది? ఇప్పుడు ఆయుధాలు కానీ ఇవి కానీ, ఆవిడ యొక్క కంచి కామాక్షి ఉంటుంది కదా, ఆ కామాక్షి నువ్వు చేసి చూపించావు. ఏమేంటున్నాయి చూపించావు? ఏమిటో ఒకసారి చూపించినట్టున్నావు నీ పాటలో. చూపించి ఏమేమి చూపించావు? చెరుకుగడ చూపించి ఎలా చూపిస్తావు? చెరుకుగడ ఇంకేమిటి? చెరుకుగడ ఇది రుచి అంటారు. చాపం, కుసుమం, 4 ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి. కామాక్షి అంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఇలా వధించినట్టు చూపిస్తున్నావు. దురిత భంజని అంటే కష్టాలని పోగొట్టేది. ఇక్కడ మటుకు నీకు సౌందర్యమే, శృంగారలహరిలాగా సౌందర్యమే ఎక్కువ చూపించాలి. ఎందుకంటే కమలా మనోహరి. కమలా మనోహరి అంటే 2 రకాలుగా, ఆవిడ రాగం పేరు కూడా కమలా మనోహరి. కమల అంటే ఎవరు? కమలం అంటే పుష్పం. పుష్పం కూడా ఇష్టపడేది. తర్వాత ఇంకొక కమల అంటే ఎవరినంటాము? ఆ లక్ష్మి కూడా ఆవిడకి ప్రియురాలు. ఇన్ని రకాల అర్థాలు ఉంటాయి ఒక్కొక్క మాటలు. ఇవన్నీ కూడా తెలుసుకుని విన్యాసం చేయాలి. అడుగులతో గతి విన్యాసం కాదు, మొత్తం భావంతో, వాక్యాభినయంతో విన్యాసం చేయాలి అమ్మా. సో ఇంకా సాధన చేయాలని చెప్తున్నారు. సాధన చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు రాబోతున్న 4వ అభ్యర్థి కీర్తన. గురువు గారి పేరు రాపర్ల చంద్రశేఖర్. ఆంగికం భువనం అనే అంశం. రాగం హంసధ్వని రాగం. చక్కగా చేయమ్మా. ఆంగికం భువనం యస్యః వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం మరి నువ్వు చేయబోయే 2వ అంశం